आवाज न्यूज ट्रू वॉइस। आदाब नाजरीन, आवाज न्यूज चैनल पर आपको खुशामदीद। कामारेड्डी जिले हेडक्वार्टर में इंसानियत की आला मिसाल शुगर और बीपी की मरीजा बालामणि का पांव काटने की नौबत आई। उस्मानिया और गांधी हॉस्पिटल ने ज्यादा खर्च और परेशानी का हवाला देकर इलाज से इनकार किया। ऐसे में मैट्रिक्स हॉस्पिटल ने कम खर्चे पर कामयाबी ऑपरेशन करते हुए इसकी जान बचाई। 2 घंटों की मेहनत के बाद बाएं की तरफ पैर काटकर बालामणि की हालत को बेहतर किया गया। मरीज ने डॉक्टर और स्टाफ का शुक्रिया अदा किया। ఇది అయింది 2 నెలల నుంచి అది బాగా వస్తాయింది. ఇక్కడ సర్కిట్ దగ్గర చూపించుకున్నా పట్టలేదు సరిగా. హైదరాబాద్ తోలిచ్చారు, గాంధీనగర్ తోలిచ్చారు, ఉస్మానియా తోలిచ్చిండ్రు, ఇక్కడ పట్టలేరు. ఇక్కడికి వస్తే మళ్ళీ ఇక్కడనే వచ్చి పట్టిండ్రు. ఈ హాస్పిటల్కు చాలా కోటి ధన్యవాదాలు. నాకు ఆపరేషన్ చేసి బతికిచ్చారు. నాకు దగ్గరికి ఎవరు రావాలన్నా భయపడ్డారు. నన్ను చూస్తే అసహించుకున్నారు. ప్రతి హాస్పిటల్ నేను 2 నెలల నుంచి నేను బాధపడుతూనే ఉన్నా. కానీ హాస్పిటల్ వాళ్ళకు అందరికీ డాక్టర్లకు ధన్యవాదాలు. నా కోటి ధన్యవాదాలు. నాకు మళ్ళీ జన్మం ఇచ్చిండ్రు. గుడ్ మార్నింగ్. ఈరోజు ఇక్కడ మ్యాట్రిక్స్ హాస్పిటల్లో ఒక సర్జరీ చేసినాము. పేషెంట్ నేమ్ బాలమణి, 55 year old ఫీమేల్ పేషెంట్. అయితే ఈమె క్రానిక్ డయాబెటిక్ పేషెంట్. చాలా సంవత్సరాల నుంచి షుగర్ వ్యాధితో బాధపడుతుంది. ఆమె సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ఆమె షుగర్ లెవెల్స్ చాలా హై అయిపోయి ఆల్మోస్ట్ కోమా స్టేట్లో మా హాస్పిటల్కి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆమె షుగర్స్ కంట్రోల్ చేసినాము. అంతలో ఆమె కాల్లో పెద్ద గాయమయ్యి అక్కడ ఒక పుండులాగా ఏర్పడి కాలు గాయంతో కూడా ఆమె బాధపడుతూ వచ్చింది. అయితే ఈమెకి రక్త పరీక్షలు, సిటీ స్కానింగ్, ఎక్స్రే ఇవన్నీ తీపిచ్చి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేపిస్తే కాలికి వెళ్లాల్సిన రక్తనాళాలన్నీ బ్లాక్ అయిపోయి రక్తం సరఫరా లేక కాల్లో గ్యాంగ్రీన్ అనే ఒక స్టేటస్ వచ్చింది. దానివల్ల ఆమెకి ఇన్ఫెక్షన్ ఇంకా పెరిగిపోయి సెప్టిక్ అయిపోయి ఆమె ఉస్మానియా, గాంధీ లాంటి పెద్ద ఆసుపత్రులకు హైదరాబాద్ కూడా వెళ్ళింది. అక్కడ కూడా వైద్యము సరిగా అందక ఆమె మళ్ళీ బాధపడుతూ వచ్చింది. చాలా ఆర్థిక ఇబ్బందిలో ఉన్న ఆమెని మ్యాట్రిక్స్ హాస్పిటల్ యాజమాన్యం వారు దగ్గరికి తీసుకొని ఆమె మ్యాక్సిమం అతి తక్కువలో ఆమెకి సర్జరీలు చేశారు. అయితే ఈరోజు చేసిన సర్జరీ యాంపుటేషన్ సర్జరీ అంటారు. అది కూడా చాలా క్లిష్టమైన సర్జరీ. పేషెంట్కి ఒక 3 బాటిల్స్ రక్తం కూడా ఎక్కియాల్సి వచ్చింది. చాలా ఎనీమిక్ పేషెంట్, హిమోగ్లోబిన్ ఆల్మోస్ట్ 5-6 పాయింట్లు ఉండే. ఆమెను మంచిగా స్టేబుల్ చేసి ఫస్ట్ బ్లడ్ ఎక్కించి ఆమెని గుండె పరీక్షలు అన్నీ చేయించి అంతా ఓకే అయిన తర్వాత మత్తసూది డాక్టర్ గారిని పిలిపించి చెకప్ చేయించి గుండె డాక్టర్ని చెకప్ చేయించి సర్జరీ చేసినాము ఈరోజు, యాంపుటేషన్ సర్జరీ. రైట్ నౌ షీ ఈజ్ వెరీ ఫైన్. చాలా చక్కగా ఉన్నారు పేషెంట్, మాట్లాడుతున్నారు. ఇంకొక రక్తం కూడా ఎక్కియాల్సి రావచ్చు ఈరోజు మేము. ఆమె ఆర్థిక పరిస్థితులలో చాలా హెల్ప్ చేసిన మ్యాట్రిక్స్ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు అండ్ థ్యాంక్ యూ ఆల్. షుగర్ అనేది ఒక చిన్న దానిలాగా మనం ఆలోచిస్తాం షుగర్ గురించి, కానీ ఆ షుగర్ చాలా వేరే వ్యాధులకు కూడా దారి తీస్తుంది. సో షుగర్ని ఫస్ట్ కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల రక్తనాళాలలో కొవ్వు జమ అయిపోవడం వల్ల అండ్ భోజన అలవాట్లలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల రక్తనాళాలన్నీ బ్లాక్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు హార్ట్కి వస్తుంది కొంతమందికి ప్రాబ్లం, హార్ట్ అటాక్ అంటారు. ఇది కూడా కొవ్వు పరిమాణం సరిగా శరీరంలో లేకపోవడం వల్ల వస్తుంది. అందుకే భోజనము, షుగరు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవడం వల్ల దీన్ని పేషెంట్స్ నివారించుకోవచ్చు. సో మీ బేసిక్గా షుగర్ వల్ల ఆమె రక్తనాళాలలో మొత్తం రక్తం గడ్డలు కట్టిపోయి రక్త సరఫరా ఆగిపోయినందువల్ల ఈ యాంపుటేషన్ అనే సర్జరీ చేయాల్సి వచ్చింది. మా దగ్గరికి పేషెంట్ టెర్షరీ స్టేజ్లో వచ్చింది. ఒక 6 నెలల ముందు కానీ 3 నెలల ముందు కానీ వచ్చుంటే ఆమె రక్తనాళాలు ఇంకా బాగుపడడానికి, రక్త సరఫరా పెరగడానికి మా ట్రీట్మెంట్ ఇచ్చి యాంపుటేషన్ని నివారించే వాళ్ళం కూడా. ఆమె మా దగ్గరకు వచ్చిందే టెర్షరీ స్టేజ్. మొత్తం గ్యాంగ్రీనస్ అంటే కాలు మొత్తం నల్లగా అయిపోయి రక్త సరఫరా ఆగిపోయి పల్స్ లేకుండా చల్లబడిపోయి మోకాలు వరకు కూడా మొత్తం కాలు మొత్తం డ్యామేజ్ చేసుకుని వచ్చింది. ఇప్పుడు మోకాలు పై వరకు ఆమెకి యాంపుటేషన్ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు చాలా బాగుంది. ఆమె బీపీ, పల్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఆక్సిజన్ సాచురేషన్ బాగుంది. షీ ఈజ్ ఆల్ వెల్ నౌ. యాంటీబయాటిక్స్ కవరేజ్ ఇస్తున్నాము, హై అండ్ యాంటీబయాటిక్స్ ఇస్తున్నాము. చాలా రీజనబుల్ ప్యాకేజ్లో మొత్తం ఎక్కడెక్కడ తిరిగినా కానీ 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు అవుతుంది అనుకుంటే మా దగ్గర చాలా రీజనబుల్ ప్యాకేజ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అంత తక్కువ ప్యాకేజ్లో ఒక కరుణా హృదయంతో మన హాస్పిటల్ ముందుకు వచ్చి పేషెంట్ని అక్కడ చేర్చుకుంది. థ్యాంక్ యూ. నా పేరు బాలమణి, నా బిడ్డ పేరు. హాస్పిటల్కు గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినాం. ఆడ గాంధీకి రాసిండు, గాంధీకి వెళ్ళి ఉస్మాన్కి రాసిండు, ఉస్మాన్కి వెళ్ళి ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చి మళ్ళీ ప్రైవేట్ దవాఖానలకు వచ్చినాం. ధర్మశాల దగ్గర
పక్కకు ఉంటుంది ఆ హాస్పిటల్కి వచ్చింది. షుగర్ వచ్చింది, కాలంతా దిగిపోయింది. ఏం చెప్పలేదు, గాంధీలో చెప్పారు కానీ ఉస్మాన్లో ఏం చెప్పలేదు. టాబ్లెట్లు వేయలే, పట్టి మార్పులు ఏం చేయలేదు. కాలుకు షుగర్ వచ్చి మొత్తం కాలు తిన్నది. ఈడికి వచ్చి